ఈరోజు చాలా శుభదినం. డిసెంబర్ 16వ తేదీ మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నాము. హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నాదర్గుల్ అనేటువంటి ప్రాంతంలో అనాథలకు పుణ్యక్షేత్రంగా ఈ రోజున నార్త్ అమెరికా తెలుగు సంఘం ఏదైతే ఉందో న్యూజెర్సీలో అమెరికాలో ఆ సంఘం యొక్క సహకారంతో మా యొక్క సంస్థ హోప్ ఫర్ స్పందన వ్యవస్థాపకులైనటువంటి కోటా శర్వాణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాటరు మన లక్ష్మీ నరసింహం గారు, కోట లక్ష్మీ నరసింహం గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని దేశాల్లోనే వాలంటరీగా వర్క్ చేస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తిగా మా లక్ష్మీ నరసింహ కోట గారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మీ నరసింహ కోట గారి యొక్క సభ్యులు, అలా అన్నయ్య గారు అయినటువంటి అనంత కోట గారు, అలానే వారి యొక్క సతీమైనటువంటి మా అమ్మగారు అయినటువంటి శాంతి కోట గారు ఇక్కడికి వచ్చున్నారు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమాన్ని ఈరోజు వారి యొక్క స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం జరగడం అనేది మేము మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. నరేంద్రుల జగన్ గారు వారు కూడా న్యూజెర్సీలో ఉంటారు. వారు కూడా మాతృదేవోభవ అనాథాశ్రమానికి మరి ఈరోజు ప్రారంభోత్సవం జరిగినటువంటి యొక్క అనాథాశ్రమానికి నూతన బిల్డింగ్కి సంబంధించినటువంటి వారు కూడా చాలా గొప్ప మనసుతోటి మానవతా హృదయంతో సహకారం అందించున్నారు. ఆర్థికంగా వెన్నంటి ఉండి సహకారం అందించున్నారు. హోప్ ఫర్ స్పందనలో ప్రధానమైన భూమిక వారు కూడా ఉన్నది. కాబట్టి హోప్ ఫర్ స్పందన కుటుంబ సభ్యులుగా వారిని ఎప్పుడు కూడా జగన్ గారు, నరేంద్ర జగన్ గారు వారి కుటుంబ సభ్యులు నిరంతరం వారు కూడా ఈ యొక్క సమాజానికి పాటుపడుతూ ఉంటారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటుగా భగవంతుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి వారికి మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి అలానే హోప్ ఫర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ నరేంద్ర జగన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.